వ్యావహారిక సత్తావాదంలోని బోధనా పద్ధతి. కనుక ఫిలాసఫీస్, స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీస్, తత్వశాస్త్ర అంశాలలో వ్యావహారిక సత్తావాదం ప్రాగ్మాటిజం, భావవాదం ఐడియలిజం, మరి ప్రాకృతికవాదం న్యాచురలిజం, నిజవాదం రియలిజం, అస్తిత్వవాదం ఎగ్జిస్టెన్షియలిజం ఏ బోధనా పద్ధతులను సమర్థించాయి అనే కోణంలో ప్రశ్నలు అడగవచ్చు. ఇక్కడ వ్యావహారిక సత్తావాదం ప్రాగ్మాటిజంలోని బోధనా పద్ధతి ఆప్షన్ ఏ చేస్తూ నేర్చుకొనుట, బి ఉపన్యాస పద్ధతి, సి కార్యక్రమిత బోధన, డి చర్చా పద్ధతి. వ్యావహారిక సత్తావాదం ప్రాగ్మాటిజం ఏ దేశంలో వచ్చింది? అమెరికా దేశంలో. దీని రూపకర్త ఎవరు? జాన్ డూయి. జాన్ డూయి రాసినటువంటి గ్రంథం పేరు మై పెడగాగిక్ క్రీడ్. మై పెడగాగిక్ క్రీడ్ అనేటువంటి గ్రంథంలో ఆయన ప్రాధాన్యత ఇచ్చినటువంటి బోధన విధానం చేస్తూ నేర్చుకోవడం, లెర్నింగ్ బై డూయింగ్. మెథడ్ ఆఫ్ టీచింగ్ ఇన్ ప్రాగ్మాటిజం, వ్యావహారిక సత్తావాదంలో బోధనా పద్ధతి, లెర్నింగ్ బై డూయింగ్, లెక్చర్ మెథడ్, ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్, డిస్కషన్ మెథడ్. సో ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ రిలేటెడ్ టు బిహేవియరిజం, పర్టికులర్లీ ఆపరెంట్ కండిషనింగ్. ఈ కార్యక్రమిత అభ్యసనం అనేటువంటిది బిఎఫ్ స్కిన్నర్ ప్రతిపాదించిన కార్యసాధక నిబంధనం ఆపరెంట్ కండిషన్కి సంబంధించింది. లెక్చర్ మెథడ్ను సమర్థించినటువంటి వాదం ఐడియలిజం, భావవాదం. మరి లెర్నింగ్ బై డూయింగ్ అనేటువంటి సూత్రం బోధనలో చాలా ముఖ్యమైనది. హ్యాండ్స్ ఆన్ మైండ్స్ ఆన్ సూత్రం ఇది. ప్రాగ్మాటిజం ప్రతిపాదించిన మెథడ్ లెర్నింగ్ బై డూయింగ్. ఈ ప్రాగ్మాటిజంకు పితామహుడు ఎవరంటే జాన్ డూయి. ఈ జాన్ డూయి రాసినటువంటి గ్రంథం పేరు ఇప్పుడే నేను చెప్పాను, చూడకుండా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. చాలా ఎడ్యుకేషన్ పేపర్స్లో అడిగారు. మై పెడగాగిక్ క్రీడ్. పెడగాగిక్ క్రీడ్ అంటే విశ్వాసం. జాన్ డూయి బోధనలో విశ్వసించిన పద్ధతి ఏంటంటే లెర్నింగ్ బై డూయింగ్. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.